తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం అలైన్మెంట్ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే విధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నూతనంగా ఏర్పడనున్న ఫ్యూచర్ సిటీలో నెలకొల్పనున్న పరిశ్రమలు, అక్కడ నివసించే కుటుంబాలకు అన్ని రకాల వసతులు అందుబాటులో ఉండేలా అలైన్మెంట్ ఉండాలన్నారు. RRR దక్షిణ భాగం రేడియల్ రోడ్ నిర్మాణం, ట్రైపోర్ట్ను సీపోర్ట్ను అనుసంధానించి గ్రీన్ఫీల్డ్ రహదారి అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ సలహాదారులు, ప్రధాన కార్యదర్శి, పలువురు ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. దాదాపు 189 కిలోమీటర్ల RRR దక్షిణ భాగం చౌటుప్పల్ నుంచి ఇబ్రహీంపట్నం, కందుకూరు, ఆమన్గల్, చేవెళ్ల, శంకర్పల్లి, సంగారెడ్డి వరకు అధికారులు రూపొందించిన అలైన్మెంట్లో మరికొన్ని మార్పులను ముఖ్యమంత్రి సూచించారు. ప్రతిపాదిత రేడియల్ రోడ్ ప్రాంతాల్లో ముందుగానే భూ సమీకరణ, భూసేకరణ చేపట్టాలన్నారు. భూములిచ్చే రైతులకు సాధ్యమైనంత ఎక్కువ పరిహారం అందించేలా చూడాలని ఆదేశించారు. డ్రైవ్రోడ్ను ఏపీలోని మచిలీపట్నం, కాకినాడ రేవులతో అనుసంధానం చేసే అవకాశంపై అధ్యయనం చేశాకే గ్రీన్ఫీల్డ్ హైవేకి రూపకల్పన చెయ్యాలని, ఇన్లాండ్ వాటర్వేస్ సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వాలని సీఎం అన్నారు. ORR, RRRల మధ్య రావిర్యాల నుంచి ఆమన్గల్ వరకు నిర్మించనున్న రహదారుల్లో 3 చోట్ల ఉన్న అటవీ ప్రాంతాలను నైట్ సఫారీలుగా మార్చే అంశంపై కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. కాలిఫోర్నియాలో యాపిల్ పళ్ల తోటలనే యాపిల్ సంస్థ కార్యాలయం, బెంగళూరులో జిందల్ నేచర్ కేర్ తరహాలో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలను పర్యావరణ హిత నిర్మాణాలకు అధ్యయనం చెయ్యాలన్నారు. ప్రకృతి సౌందర్యానికి నిలవైన రాచకొండ సినీ పరిశ్రమ అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయన్నారు. RRR రేడియల్ రోడ్ 4th సిటీ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూ సమీకరణ, భూసేకరణ విషయంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చెయ్యాలని, లేకుంటే చర్యలు తప్పవని ముఖ్యమంత్రి హెచ్చరించారు.